త్రినాథ్ గారు ఒక గొప్ప పరిశీలన చేసి బంగారు వస్తువుతో పోటీ పడే సామాన్యుడు కొనగలిగినటువంటి ఒక సాంకేతికతను తాను సృష్టించి ఇవాళ 10 గ్రాముల బంగారంతో అయ్యేటువంటి వస్తువును అదే క్వాలిటీలో రాజీ లేకుండా 2 గ్రాములతో చేసి నైపుణ్యాన్ని తాను అందిపుచ్చుకొని సామాన్యులకు అంత మనసు పెట్టి చేసింది కాబట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి త్రినాథ్ గారు హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో కట్టు జ్యువెలర్స్ వారు షాపును ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విశేషం. మానవ జీవన పరిణామ క్రమంలో మనిషి అనేవారు అత్యంత ప్రీతిపాత్రంగా గౌరవించేటువంటి వస్తువు బంగారం. ప్రపంచంలోని ప్రత్యేకించి భారతదేశంలోని ఆడబిడ్డలందరికీ ఇంట్లో ఎన్ని ఉన్నా బంగారం ఉండాలనేది వాళ్ళ మనసులలో గూడు కట్టుకొని ఉండేటువంటి వాంఛ. అయితే అనేక పరిణామాల క్రమంలో ప్రపంచంలో బంగారం ధర విపరీతంగా విరిగిపోతూ ఉంది. నేను కూడా ఒకానొకప్పుడు ఈ వృత్తితోని ఈ వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని. 100 రూపాయలకు 10 గ్రాముల బంగారం నుండి ఈరోజు 1,80,000 వరకు చూసినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత అంటే బంగారం అనేది అందరి ద్రాక్షగా తయారైంది. ఇక్కడ చాలా సొంత విమానాలుండి తిరిగేటువంటి ఆగర్భ శ్రీమంతులైన పూరి గుడిసెలో ఉండేటువంటి నిరుపేదలైన బంగారం పట్ల మక్కువ చూపిస్తారు. మరి ఈ పెరిగినటువంటి ధరల రీత్యా 1,80,000 రూపాయలు పెట్టి 10 గ్రాముల బంగారం కొనడం అనేది సామాన్యులకు అందని ద్రాక్ష. ఇటువంటి పరిస్థితులలో త్రినాథ్ గారు ఒక గొప్ప పరిశీలన చేసి బంగారు వస్తువే, అందులో కొంత బంగారం ఉంటుంది, కానీ బంగారు వస్తువుతో పోటీ పడే సామాన్యుడు కొనగలిగినటువంటి ఒక సాంకేతికతను తాను సృష్టించి ఇవాళ 10 గ్రాముల బంగారంతో అయ్యేటువంటి వస్తువును అదే క్వాలిటీలో రాజీ లేకుండా 1 గ్రాముతో చేసేటువంటి నైపుణ్యాన్ని 2 గ్రాములతో చేసి నైపుణ్యాన్ని తాను అందిపుచ్చుకొని ఆ రకంగా సామాన్యులకు మధ్యతరగతి కుటుంబీకులకు కూడా బంగారం మీద ఉన్నటువంటి మోజును తీర్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేసి సఫలీకృతమైనటువంటి ఆ ప్రయోగాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వేళ ఇక్కడ నేను ఇందాక మా మిత్రులతో మాట్లాడుతూ బంగారం గురించి నాకు ఒకప్పుడు బాగా తెలిసేది. ఇప్పుడు ఈ బంగారం చూసిన తర్వాత అసలు బంగారం ఏదో ఈ బంగారం ఏదో తెలియనటువంటి అగమ్య గోచ పరిస్థితి. అంటే అంత ఆర్ట్ అంత మనసు పెట్టి చేసింది కాబట్టి మేము కస్టమర్స్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ జేబులో ఉన్నటువంటి డబ్బులకు అనుగుణంగా బంగారు వస్తువును కొనేటువంటి సౌకర్యం కల్పించబడ్డది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వినియోగదారులకు సూచన.